ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాకులేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తి శ్రద్ధల నడుమ కనుల పండుగగా పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో గత 4 రోజుల నుండి నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శనివారంతో ముగిశాయి. అగ్నిహోత్రం భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో, ముత్తేవి వెంకట సత్యనారాయణచార్యులు సారథ్యంలో, ఆలయ అధికారి తోట చెన్నకేశవ పర్యవేక్షణలో శనివారం విశ్వక్సేన పూజ, పుణ్యాహం, పవిత్ర విసర్జన కార్యక్రమాలతో పాటు మహాపూర్ణాహుతి అనంతరం శ్రీ స్వామివార్ల శాంతి కళ్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్రోత్సవాలలో భాగంగా నిర్వహించిన మహాపూర్ణాహుతి శాంతి కళ్యాణ కార్యక్రమంలో బుద్ధప్రసాద్ దంపతులు పాల్గొని పూజలు చేశారు. బుద్ధప్రసాద్ దంపతులను దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆంధ్ర మహావిష్ణు దేవస్థానంలో పండుగగా జరుగుతున్న పవిత్రోత్సవాల ప్రత్యేక పూజా కార్యక్రమాలలో గ్రామం నుండే కాకుండా మండలాల్లోని పలు ప్రాంతాల నుంచి మహిళా భక్తులు తరలివచ్చి కార్యక్రమాలను వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పవిత్రోత్సవాల ప్రాముఖ్యతను ముత్తేవి వెంకట సత్యనారాయణచార్యులు విపులంగా వివరించారు. సేనం జానున్యస్తకరద్వయం శంఖచక్రధరం దేవం యోగానందముపాస్మహే. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో వేంచేసినటువంటి శ్రీభూనీలా సమేత శ్రీకాకుళేశ్వర స్వామివార్ల యొక్క దేవస్థానంలో పురాతనమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేయబడినటువంటి శ్రీకాకుళేశ్వర స్వామివారి దేవాలయంలో గత 8 సంవత్సరాల మధ్య కూడా వార్షిక పవిత్రోత్సవాలు మనం చేసుకుంటున్నాం. ఇది 9వ పవిత్రోత్సవం. 8 ఏళ్ళు అయిపోయింది, 9వ పవిత్రోత్సవం ఇది. విష్ణు సహస్రనామంలో కూడా పవిత్రాణం పవిత్రంయో మంగళానాంచ మంగళం స్పష్టంగా చెప్పబడుతోంది. మనం లేచిన కాదు పడుకునే వరకు కూడా మాటల్లో కానీ, పనుల్లో కానీ, చేష్టల్లో కానీ
ఏవో వీళ్ళు తెలిసో తెలియక పాపాలని అపచారాలు చేస్తూనే ఉంటున్నాం. అటువంటి అపచారాలు పోటీ చేసేటువంటి ప్రక్రియ పవిత్రోత్సవములు. సంస్కృతంలో నిఘంటువు పవి అంటే పిడుగు అని అర్థం. ఎటువంటి ఉపద్రవాలు రాకుండా ఉండగలందరికీ చేసేటువంటి పవిత్రోత్సవాల కార్యక్రమం ఒకటి. రెండోది, భగవంతుడికి ఒక అతీతమైన శక్తి ఏర్పడడానికి రోజుగానే షట్కాలార్చన చేయాలి. 6 సార్లు అర్చన చేయాలి. చేయలేకపోతున్నాం. కనీసం 3 సార్లు చేయాలి త్రికాలార్చన. దాని కూడా కొన్ని సందర్భంలో కుదరకపోవట్లేదు. 2 పూట చేస్తున్నారు. అదే సందర్భంలో చేయనప్పుడు ఉదయం ఒక్కసారి అర్చన చేస్తున్నారు. అందుమూలంగా పవిత్రోత్సవాల యొక్క ప్రాముఖ్యత సంవత్సర అర్చన హీన లోపదోష ప్రాశ్చితార్థం. మనం ఏవో ఒక అపచారాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఈ అపచారాలు పోగొట్టేని కనుకను. రెండోది, భగవంతుడికి ఒక అతీతమైన శక్తి ఏర్పడడానికి తిరిగి మళ్ళీ అర్చనకి అధికారం రావడానికి చేసేటువంటి ప్రక్రియ పవిత్రోత్సవములు. అందులో ఈ పవిత్రోత్సవాలు కూడా దక్షిణానం వచ్చిన తర్వాతనే చేయాలి తప్ప ఉత్తరాయణం అనేది అధికారం చెప్పబడ్డ సూత్రకారుడు. దక్షిణానం వచ్చిన గాయటు ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిర మాసాల్లో ఈ 5 మాసాల్లో కూడా విష్ణు పంచక దినాలనే ఉన్నాయి. అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి 5 రోజులు. ఏవేంటివి? ఉభయ ద్వాదశులు, శ్రవణ నక్షత్రం, పౌర్ణమి, అమావాస్య. ఈ 5 రోజుల్లో కూడా వచ్చేట పవిత్రాన్ని ఆరోపణ చేసుకోవాలి. నిన్న విష్ణుమూర్తి జన్మించినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం. అందుమూలక దాని ప్రాధాన్యం తీసుకుని నిన్న పవిత్రారోపణ చేసుకున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ రోజున ప్రధాన అర్చక స్వామి అగ్నిహోత్రం భాస్కరాచార్యుల వారు మరియు అర్చక బృందం యొక్క సహకారంతో భక్తుల యొక్క సహకారంతో ఈ విధంగా జరగడం అనేది మన పూర్వజన్మ సుకృతం. అందుమూలన పవిత్రోత్సవాల ప్రాధాన్యత కేవలం భగవంతుడికి అతీతమైన శక్తి ఏర్పడడానికి గాను చేసేటువంటి ప్రక్రియ పవిత్రోత్సవములు. స్వస్తి. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఆంధ్ర మహావిష్ణు శ్రీకాకుళేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు ఈ నెల 3వ తారీఖున ప్రారంభం అయ్యాయి. 3వ తారీఖు నుంచి కార్యక్రమాలు నిత్యం వైదిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొంటున్నారు. ఈరోజు ఆఖరి రోజు అయినటువంటి 6వ తారీఖున పవిత్ర విసర్జన పూర్ణాహుతి అనంతరం శ్రీ స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం.